బాబాకి జై. అవతార్ మెహర్ బాబా సిగబడి కేంద్రం 35వ వార్షికోత్సవం ఈరోజు సిగబడిలో జరుపుకుంటున్నాం. అయితే సిగబడిలో బాబా కార్యక్రమాలు చాలా రోజుల నుండి జరగడం అనేది ఉంది. 1989లో మే 1వ తారీఖున ఇక్కడ సెంటర్ స్టార్టింగ్ చేయడం జరిగింది. అప్పటి నుండి బాబా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే అప్పుడు ఈ సెంటర్ నల్ల వెంకటనాయుడు మాస్టర్ ఈ సెంటర్ నిర్మించి తనొక్కడే బాబా కార్యక్రమాలు నిర్వహించి అలాగా ఊరందరినీ బాబా కార్యక్రమాల్లో పాల్గొనేటట్లు వెంకటనాయుడు మాస్టర్ చేశారు. ఆ తర్వాత అది కొనసాగుతూ ఉంది. అసలు సిగబడి గ్రామానికి మొట్టమొదటిగా బాబా నామాన్ని వ్యాప్తి చేసింది ఈ ఊర్లో హెడ్ మ్యాన్గా పనిచేసి లచ్చిరెడ్డి జగన్నాథ నాయుడు గారు. ఆయన ద్వారా తోట పద్మనాభం గారు ఇక్కడ రేంజర్ ఆఫీసర్గా కురుపాంలో పనిచేసేవాళ్ళు. ఆయనకి ఈ హెడ్ మ్యాన్ అయిన జగన్నాథ నాయుడు గారికి పరిచయం అవటం వల్ల ఆయన ఈ ఊరు వచ్చి పార్వతీపురం నుండి సైకిళ్ళ మీద వచ్చి ఇక్కడ బాబా నామాన్ని పరిచయం చేశారు. భజన ఏర్పాటు చేసి ఆ విధంగా సిగబడి గ్రామంలో బాబా నామం అనేది అందరికీ తెలియజేయడం జరిగింది. తద్వారా అప్పటి నుండి తోట పద్మనాభం గారి ద్వారా ఈ ఊరికి అందరికీ బాబా నామం తెలియజేయడం అనేది జరిగింది. అప్పుడు పద్మనాభం గారు మొదట్లో సిగబడి గ్రామానికి వచ్చేటప్పుడు మున్సిపల్ని కలిసి మున్సిపల్ గారి ఇంటికాడ మా నాన్నగారి ఇంటికాడే మా ఇంటికాడ ఇక్కడే ఈ పక్క ఇంట్లోనే అక్కడే రాత్రిని ఉండిపోయారు. రాత్రిని ఉండిపోతే అప్పుడు భజన పెడతామన్నారు. భజన పెడితే మా నాన్నకి అవతార్ మెహర్ బాబా అంటే తెలియదు. మా నాన్న మున్సిపల్గా చేశారు కానీ అతనికి బాబా నామం తెలియదు. అయినా సరే భజన పెడతామంటే భజన పెట్టమన్నారు. భజన పెట్టేటప్పుడు ఆ భజన మా బావగారు నల్ల వెంకటనాయుడు గారు పక్కింట్లోనే పడుకొని ఏంటి ఈ భజన బాగుంది చాలా బాగున్నట్టు ఉంది అనుకొని ఒకసారి వచ్చారు బయటికి. పడుకున్న అతను బయటకు వచ్చి అలాగా బాబా తాలూకా ఫోటో చూస్తుండగా బాబా నుంచి ఒక కాంతి ఒక అనుభూతి ఆయన కలిగి ఫోటో చూసి ఆ కాంతి ఏదో వచ్చింది, నాకు ఏదో మంచి అనుభూతి కలిగింది. బాబా గురించి చెప్పమని ఆ పద్మనాభం గారికి తెల్లవారులేసి అడగడం, పద్మనాభం గారు బాబా గురించి చెప్పడం ఇదంతా జరిగింది. అక్కడి నుంచి మెహరాబాదు పద్మనాభం గారే మా బావగారు నల్ల వెంకటనాయుడు గారిని తీసుకెళ్లారు. మా నాన్నగారు లచ్చిరెడ్డి జగన్నాథ నాయుడు గారు కూడా ఆయన కూడా మెహరాబాద్ వెళ్ళారు. అక్కడి నుంచి కూడా డొంకాడ శ్రీనివాసరావు గారు, నేరళ్ళ నారాయణమూర్తి గారు పార్వతీపురం నుంచి వచ్చి ఇక్కడ భజన కార్యక్రమాలు చేయడం, అలాగే అప్పటి నుంచి కూడా భజన కార్యక్రమాలు కంటిన్యూ చేయడం. ఇక్కడ మన పాలకొండ అప్పారావు మేస్త్రి పట్టుపల్లి మేస్త్రి వచ్చిన తర్వాత అక్కడ మెహర్ బాబా కేంద్రాన్ని నిర్మించడం జరిగిందండి. ఇది మొదటిసారిగా బాబా యొక్క నామవ్యాప్తి ఈ విధంగా సిగబడి గ్రామంలో జరిగింది. అవతార్ మెహర్ బాబాకి జై. తరువాత ఇక్కడ ఈ కార్యక్రమం ఉధృతంగా జరుగుతున్న సమయంలోనే ఇక్కడ చాలామంది ప్రేమికులు తయారయ్యారు. ఇక్కడ ప్రేమికులందరూ బాబా ప్రేమికులుగా కాకుండా వాలంటీర్స్గా కూడా మెహరాబాద్ అనేక సార్లు వెళ్ళి బాబా దర్శనం చేసుకుని ఆ ప్రేమను పొందారు. ఈరోజు ఈ సిగబడి కేంద్రంలో చాలా చక్కగా బాబా కార్యక్రమం జరిపిస్తున్నారు. బాబా జరిపించుకుంటున్నారు అన్ని విషయాల్లో కూడాను. పర్మనెంట్ సెంటర్ కూడా ఎస్టాబ్లిష్ అయింది. రీసెంట్గా పాత బిల్డింగ్ని కూలదోసి కొత్త బిల్డింగ్ని మోహన్ రామ్ మేష్ గారు ఆధ్వర్యంలో మిగతా కమిటీ వర్గం ఆధ్వర్యంలో చాలా చక్కగా జరిగింది. ఇప్పుడు ఈరోజు ఈ సహవాస కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాము. అవతార్ మెహర్ బాబాకి జై. మెహరయ్య సన్నిధి అది నాకు పెన్నిధి, మెహరయ్య సన్నిధి అది నాకు పెన్నిధి, మెహర్ బాబా అవతారం, మెహర్ బాబా అవతారం అందించును ముక్తి పథం, అందించును ముక్తి పథం. మెహరయ్య సన్నిధి అది నాకు
శరియార్జీ శిరీన్ బాను పారసీక పుణ్య దంపతుల కొమరుడవై పూనపురములో జన్మించిన జగదోద్ధార. శరియార్జీ శిరీన్ బాను పారసీక పుణ్య దంపతుల కొమరుడవై పూనపురములో జన్మించిన జగదోద్ధార. 1894 ఫిబ్రవరి 25న ఉషోదయము 5 గంటలకు ఉద్భవించితివి మీర్వానుగా. మెహరయ్య సన్నిధి అది మాకు పెన్నిధి, మెహరయ్య సన్నిధి అది మాకు పెన్నిధి. పసితనమున్న పాఠశాలలో పలువురిని ఐక్యపరిచితివి. కాలేజీ ప్రాయమునందే క్రీడలందు రాటు తేలితివి. పసితనమున పాఠశాలలో పలువురిని ఐక్యపరిచితివి. కాలేజీ ప్రాయమునందే క్రీడలందు రాటు తేలితివి. బాబజాను చుంబనమ్ముతో బాహ్య స్మృతిని కోల్పోయితివి. షిరిడి సాయి సూచనమ్ముతో ఉపాసిని శిష్యుడైతివి. మెహరయ్య సన్నిధి అది మాకు పెన్నిధి, మెహరయ్య సన్నిధి అది మాకు పెన్నిధి. తాజ్ బాబా నారాయణలతో 5 గురువులాయిరి. శిష్యులను దరి చేర్చుకుని అవతారుగా ప్రకటించితివి. తాజ్ బాబా నారాయణలతో 5 గురువులాయిరి. శిష్యులను దరి చేర్చుకుని అవతారుగా ప్రకటించితివి. ప్రేమమయుడు మెహర్ బాబా ప్రేమాశ్రమ స్థాపన చేసే కరుణమూర్తి మెహర్ బాబా పేద ప్రజల పాదము కడిగే. మెహరయ్య సన్నిధి అది మాకు పెన్నిధి, మెహరయ్య సన్నిధి అది మాకు పెన్నిధి. సహనశీలి మెహర్ బాబా సేవతత్వముపదేశించే సకల భూత సంరక్షకుడు నవజీవనము నేర్పించాడు. సహనశీలి మెహర్ బాబా సేవతత్వముపదేశించే సకల భూత సంరక్షకుడు నవజీవనము నేర్పించాడు. జగన్నాటక సూత్రధారి అయి మస్తులందరను ఉద్ధరించెను. త్రికాలజ్ఞ మెహర్ బాబా గమేల యోగ శిక్షణనిచ్చే. మెహరయ్య సన్నిధి అది మాకు పెన్నిధి, మెహరయ్య సన్నిధి అది మాకు పెన్నిధి.
సృష్టి స్థితి లయకారకుడై ప్రపంచమంతా పర్యటించెను వేదమయుడు మెహర్ బాబా నీవు నేను ఒకటన్నాడు చిత్రూపుడు మెహర్ బాబా కుష్టు వ్యాధి నిర్మూలించి సర్వోన్నతుడు మెహర్ బాబా మతములన్నీ తనవన్నాడు పావనుడు మెహర్ బాబా పాఠశాల నెలకొల్పాడు వైద్యశాల నిర్పరిచాడు భవరోగములు తొలగించాడు మెహరయ్య సన్నిధి అది మాకు పెన్నిధి మెహరయ్య సన్నిధి అది మాకు పెన్నిధి మెహర్ బాబా అవతారం మెహర్ బాబా అవతారం అందించును ముక్తి పథం అందించును ముక్తి పథం మెహరయ్య సన్నిధి అది మాకు పెన్నిధి మెహరయ్య మెహర్ సన్నిధి బాబా మెహర్ బాబా
దాని విశిష్టత కూడా వారు చెప్తారు కాబట్టి సంతవాద పదార్థాలనే స్కూల్ రావాలి. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. పాడండి పాట ఎగురుతుంది ఎగురుతోంది ఎగురుతోంది మెహరు పతాకం గగన సీమ నుండి అవతార పతాకం. ఎగురుతోంది ఎగురుతోంది మెహరు పతాకం గగన సీమ నుండి అవతార పతాకం. అవతార పతాకం సప్త భూమి గల చిహ్నం సప్త ఉపాధుల రూపం. సప్త భూమి గల చిహ్నం సప్త ఉపాధుల రూపం. సుగుణ బ్రహ్మ సంకేతం సప్త వర్ణ పతాకం. సుగుణ బ్రహ్మ సంకేతం సప్త వర్ణ పతాకం. ఎగురుతోంది ఎగురుతోంది మెహరు పతాకం గగన సీమ నుండి అవతార పతాకం. అవతార పతాకం ఎల్లకాలములు మీతో ఏకమై ఉంటానని. ఎల్లకాలములు మీతో ఏకమై ఉంటానని. అందరిపై ప్రేమ మీద అవతరించి వచ్చాను. అందరిపై ప్రేమ మీద అవతరించి వచ్చాను. ఆజాదిక స్వాతంత్రం అందరిలో పొందాలని. ఆజాదిక స్వాతంత్రం అందరిలో పొందాలని. స్వాగతం మోగిస్తోంది నెహరు పతాకం. స్వాగతం మోగిస్తోంది నెహరు పతాకం. ఎగురుతోంది ఎగురుతోంది నెహరు పతాకం. గగన సీమ నుండి అవతార పతాకం. అవతార పతాకం సకల జనులాహ్వానం సకల జీవగమ్యత్వం. సకల జనులాహ్వానం సకల జీవగమ్యత్వం. సకల యోగముల సారం సత్య ప్రేమ సందేశం. సకల యోగముల సారం సత్య ప్రేమ సందేశం. ఇస్తోంది ఇస్తోంది మెహరు పతాకం. విశ్వ సోదర న్యాయం విశ్వమెల్ల కళ్యాణం. విశ్వ సోదర న్యాయం విశ్వమెల్ల కళ్యాణం. శాశ్వత సౌఖ్యానికి ఇదే శాంతి చిహ్నము. శాశ్వత సౌఖ్యానికి ఇదే శాంతి చిహ్నము. ఎగురుతోంది ఎగురుతోంది మెహరు పతాకం గగన సీమ నుండి అవతార పతాకం. అవతార పతాకం ఎగురుతోంది ఎగురుతోంది మెహరు పతాకం గగన సీమ నుండి అవతార పతాకం. అవతార పతాకం అవతార మెహర్ బాబా की जय. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. ఈ రోజు అవతార్ మెహర్ బాబా సిగబడి గ్రామం యొక్క 35వ వార్షికోత్సవం సందర్భంగా మనం పతాకాన్ని ఈ కార్యక్రమానికి ఆరంభానికి సూచికగా పతాకాన్ని ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఇది సప్తవర్ణ పతాకం. ఈ సప్తవర్ణ పతాకం నుంచి గ్రామంలో కూడా బాగా కూడా చాలా మంది వింటున్నారు ఈ పతాకం విశిష్టత. ఇప్పుడు మనం పాడాము బాలగోపాల భాస్కర్ గారు ఈ సప్తవర్ణ పతాకం విశిష్టత. ఇది
దీనివల్ల ఉద్దేశం ముఖ్యం ఏంటంటే ఆధ్యాత్మిక స్వాతంత్రం కోసం ఈ కార్యక్రమం. దానిలో భాగంగా వాళ్ళు ఈ సప్తాహ పతాకాన్ని 1924 ఏప్రిల్ 23వ తారీఖున మెహరాబాద్లో జిబు మెహరాబాద్లో ఉన్నటువంటి జోపడి దగ్గర ఈ పతాకాన్ని మొట్టమొదటి ఎగరవేయడం జరిగింది. దానికి ముందుగా జరిగిన విషయం ఏంటంటే ఈ జోపడి మొదలు కేవలం పక్కనే ఇప్పుడు మెహరాబాద్ అందరూ ఉన్నారు. ఆ పక్కనే బాబా ఈ జోపడిగా అక్కడ చుట్టూ ఒక కంచి ఏర్పాటు చేశారు. దాని ముందుగా అక్కడ పూల మొక్కలను వేశారు. ఆ మొక్కలను పశువులు వచ్చి నాశనం చేస్తున్నారంటే దానికి కంచి ఏర్పాటు చేశారు. ఆ సందర్భంలో శిష్యులందరూ కూడా బాబా శిష్యులందరూ కూడా అనేక మతాలు మన ఒక హిందూ మతమే కాదు, క్రిస్టియన్ మతము, తర్వాత మహామనులు, జలాటియన్స్, పార్టీస్ అందరూ కూడా అక్కడ బాబా శిష్యులు కావాలి. ఆ శిష్యులందరూ కూడా బాబా అన్ని సంస్థలు కూడా ఒక పతాకం ఉంది. మన తాలూకా సంస్థ ఆధ్యాత్మిక ఉన్నత కలిగినటువంటి ఈ సంస్థ కూడా పతాకం కావాలని చెప్పడంతో అడగడంతో బాబా వారి ఆ కృష్ణుని ఆయనే ప్రేరేపణ చేసి వాళ్ళతో ఆ ప్రశ్నించారు. దానికి సమాధానంగా ఆయన చెప్పిన రకరకాలుగా మహామనులు, ఆకుపతులను, హిందువులు, కాషాయులు, తర్వాత క్రిస్టియన్స్, తెలుగు రకరకాల అభిప్రాయాలన్నీ బయట అన్న బయట రావాలి. కార్యక్రమం ఆ విధంగా ఉంటుందన్నమాట. ఆ విధంగా వచ్చిన తర్వాత ఆయనే నిర్ణయించారు. ఏది కాదు, సూర్యకాంతిలో ఆ కిరణంలో 7 రంగులు ఉంటాయి. 7 రంగులు కలిపితే తెలుగు రంగు వస్తుంది. ఆ 7 రంగులు జెండాలను మనం నిక్షిప్తం చేయాలి. అది దానికి జెండా వర్షితం ఏంటంటే క్రిందని ఎరుపు రంగు, పైన నీలి ఆకాశం రంగు. దీని ద్వారా ఉద్దేశం బాగుంటారు. ఆత్మ ప్రయాణంలో రకరకాల సంస్కారాలు ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాయి. అంటే ముందుగా జంతు లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. చాలా ధారంగా ప్రవృత్తి జరుగుతున్నటువంటి ఆ సంస్కారాలు ఉన్నాయి. ఈ ఆత్మ ఉన్నతి కావాలంటే ఈ సంస్కారాలు పూర్తిగా పోవాలి. ఆ సంస్కారానికి ప్రత్యేక ఎదుగుతున్నాను. ఈ సంస్కారాన్ని పూర్తిగా నశిస్తే కానీ ఎక్కడి నుంచి విలువైనటువంటి ఆత్మ తిరిగి భగవంతుడు చేరాలి కనుక ఆ ఆత్మ స్వచ్ఛతకి ప్రత్యేక నీలి ఆకాశం ఆ రంగు కదంటే ఈ సంస్కారాన్ని పూర్తిగా జీర్ణం అయిపోవాలి. పూర్తిగా జీర్ణం అయిపోతే అప్పుడు తెలివి వస్తుంది అన్నమాట. అది నీలం రంగు అన్నమాట. ఆ విధంగా ఆధ్యాత్మిక ఉన్నతి కోసం ఆ విధంగా ఉండాలి. అది అని చెప్పిన రోజు జెండా వెంటనే నావతలాది అనుకరిస్తూ గతంలో మనకి చైర్మన్ చేసినటువంటి శ్రీధర్ క్యాన్సర్ గారి బావగారు ఉంటారు. వారు ఇమీడియట్గా జెండాని చాలా గుర్తించడం ఎగురవేయడం కూడా జరిగింది. అది ఈ 7 రంగులు కూడా 7కి బాబా 7కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. సప్త ఋషులు, సప్త సముద్రాలు, సప్త ఋషులు ఇలా రకరకాలుగా ఈ అందరూ కూడా 7కి ప్రాధాన్యత ఇచ్చి 7 రంగులు ఈ 2 రంగులు ఆ విధంగా మధ్యలో 7 రంగులో పెట్టుకోవచ్చనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్నారు. ఆ విధంగా జెండా ఏర్పాటు చేయడం జరిగింది. అది మనం అందరూ కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసిన సందర్భంలో ప్రారంభాన్ని సూచించగా ఈ జెండా ఎగరవేసుకుంటున్నాము. ఈ విషయం ఎవరు తెలుసా నేను మరొకసారి చెప్పుకోవడం జరిగింది. అవతారం కాబట్టి ఇప్పుడు అందరూ కూడా అల్పాహార బిందు దగ్గరికి వెళ్ళి అవతార్ మేహర్ బాబా మనందరికన్నా ముందుగా వచ్చి ఇక్కడ వేంచేసి ఉన్నారు. నా ప్రేమికులు త్వరగా రావాలి, నా ప్రేమికుల యొక్క ప్రేమని చూరగొనాలి అని బాబా మనల మీద ఆకాంక్షిస్తూ ఉంటారు. అయితే మనం చాలా ధీమాగా బాబాయే కదా అనుకుంటూ రాకూడదు. బాబా సమయపాలనకి ఇచ్చారు, సమయానికి బద్ధులై వ్యవహరించాలి. అందువల్ల మీరెంతో అదృష్టవంతులు. సికబడి గ్రామం 35 సంవత్సరాల వార్షికోత్సవం చేసుకుంటుందంటే దాని ఘనవైభవం ఎంత గొప్పదో వర్ణించలేదు. ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా మెహరు నామ బీజాలు ఇక్కడ పడ్డాయంటే ఈ భూమి ఎంత పవిత్రమో మీకు తెలియదేమో కానీ భగవంతుడైన మెహర్ బాబా తాను ప్రేమ బీజాలు ఇక్కడ నాటాడు.
కాబట్టి ఆయన యొక్క దివ్యత్వం ఒక ప్రవాహంగా ప్రవహిస్తుంది. ఇక్కడ ఎవరిని టచ్ చేసినా మేము బాబా ప్రేమలో ఉన్నామండి, మేమంతా ఒకే కుటుంబంగా ఉంటున్నాం, ఆ ప్రేమను మేము అనుభవిస్తున్నామని వాళ్ళు చక్కగా చెప్పడం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఏ ప్రాంతమైనా, ఏ గ్రామమైనా, ఏ పట్టణమైనా, ఏ వాడవాడలైనా ఆ ప్రాంతంలో బాబా యొక్క నామం వినబడుతుందంటే ఆయన అనుగ్రహం నిండుగా వర్షిస్తుంది. అందువలన ఈ గొప్పతనం మన పూర్వజన్మ సుకృతం. ఈ బాబా యొక్క సన్నిధిలోకి లేకపోతే బాబా యొక్క పరిధిలోకి రావడానికి కారణాభూతమైంది. అందువలన మన జన్మలన్నీ కూడా చాలా పావనమైనది. భగవంతుని సేవలో, ఆయన సన్నిధిలో, ప్రజెంట్ అవతార యుగములో మిహిర్ బాబా యొక్క నామాన్ని, ఆయన కొంగును పట్టుకున్నామంటే మనందరం అదృష్టవంతులమే. అదే ఇందాక ఒక అమ్మాయి, నేను బాబాని ప్రేమిస్తున్నానండి, బాబా దగ్గరికి మాకు అదృష్టం కొద్ది వచ్చామంటే వాళ్ళందరూ ఎందుకు అంటున్నానంటే వాళ్ళందరూ బాబా ఉన్నప్పుడు, బాబా యొక్క శశీరదారుడై ఉన్నప్పుడు బాబా సేవ చేసిన వాళ్ళే మళ్ళా రీబర్త్ ఎత్తి బాబాని ప్రేమిస్తున్నారు. అందువలన మీరందరూ కూడా బాబా దగ్గరే గడిపిన వాళ్ళు, మీరందరూ అదృష్టవంతులు. అందువలన సికబడి గ్రామం అంతా కూడా మెహర్ బాబా యొక్క ప్రేమలో పరిమళిస్తున్నాయి. మీ హృదయాలన్నీ కూడా పరిమళిస్తున్నాయి. మీ హృదయాల్లో బాబా తాండవిస్తున్నాడు. మీ హృదయాల ద్వారా బాబా యొక్క ప్రేమను చూరుకుంటున్నారంటే మీరందరూ అదృష్టవంతులే. సికబడి గ్రామం ఒకనొక టైంకి, సమయానికి రేపల్లె వాడైపోవాలి. ప్రతి ఇంటిలో బాబా యొక్క చిత్రపటమే కనిపించాలి. ప్రతి హృదయం కూడా బాబా కోసమే ఆక్రోశించాలి. ప్రతి హృదయమే కాకుండా ప్రతి ముంగిట లోగిళ్లలో కూడా బాబా యొక్క ప్రేమను చూరగొనాలి. ఎందువల్లంటే ఆనాడు రేపెల్లవాడికి కృష్ణ భగవానుడు ఎలాగైతే ఆ వీధులన్నీ కూడా గోపికలతో తాండవించాడో, ఈ సికబడి గ్రామం కూడా ఆ విధంగా ఆయన ప్రేమలో మనమందరం గోపికలమై ఆయన ప్రేమలో నోలలాడినప్పుడు అది దేదీప్యమానంగా సికబడి గ్రామం కనుల వైకుంఠంగా అలరారుతుంటుంది. కాబట్టి ఈ అదృష్టాన్ని మీరందరూ పొందడానికి బాబా వేంచేసి ఉన్నాడు. ఇక్కడ మీ హృదయాలను మీరు పరదాలుగా పరచండి. ఇక్కడ నిశ్శబ్దాన్ని పాటించండి. అమృత వాక్యాలను మనం చెవులారా వినడమే కాకుండా హృదయానికి లోపలికి తీసుకువెళ్తే ఆ అద్భుతం మనోహరంగా ఉంటుంది, వైభవపేతంగా ఉంటుంది. అవతార పురుషుని చూడండి, ఆ చిరునవ్వుతోనే మన బాధలన్నీ కూడా మటుమైపోతాయి. మనం ఆధ్యాత్మిక మార్గంలో మనం పయనించే వాళ్ళం అవుతాం. ప్రతి ఒక్కరూ కూడా స్పందించండి, నామంలో తరించండి, ఆయన రూపాన్ని హృదయంలో ప్రతిష్ఠించుకోండి. ఈ కార్యక్రమ ఆజాంతం కూడా మీ యొక్క కూర్చుని ఉన్న ఆసనాల నుంచి కదలకండి. అన్నీ కూడా మధుర వాక్యాలు, బాబా విషయాలు చెప్పడానికి చాలామంది వచ్చి ఉన్నారు. అమృత గానాలు వినిపించడానికి వచ్చి ఉన్నారు. కాబట్టి అమృత తూల్యమైన పాటల్ని కానీ మాటల్ని కానీ మనం అందరం ఆస్వాదిద్దాం. ప్రతి ఒక్కరు కూడా సమయానికి బద్దులై మనం ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. ఈ కార్యక్రమం అంతా కూడా మనం నిర్వహించేది కాదండి, భగవంతుడైన మెహర్ బాబా నిర్వహిస్తాడు. ఈ కార్యక్రమం ప్రతి నోట పలికించేవాడు ఆయనే. ప్రతి నోటి నుంచి వచ్చే పాటలు కూడా ఆయన పాడిస్తాడు. మనం నిమిత్త మాత్రంగా ఇక్కడ కూర్చొని పెదాలు కదుపుతుంటే పాడించేస్తాడు లోపల నుంచి. అంత దయామయుడైన మెహర్ ప్రభు మనకి చాలా దగ్గరగా ఉన్నాడండి. మీరెంతో అదృష్టవంతులు. ఆ ప్రేమను అనుభవిస్తున్నప్పుడు హృదయాలు వికసిస్తాయి, పుష్పిస్తాయి, పరిమళిస్తాయి. ఇవన్నీ కూడా మీకు కలుగుతుంది. ఒక్క చోట మనం అందరం చేరం. ఈ వేదికే ప్రేమ వేదిక. ఈ వేదిక పైన కూర్చున్న వాడే వైకుంఠనాథుడైన శ్రీ మహావిష్ణువు రూపంలో కనిపిస్తున్న మెహర్ బాబా యొక్క స్వరూపాన్ని తిలకించండి, ఆనందించండి, అనుభవించండి ఆ ప్రేమను. అందువలన ఈ కార్యక్రమం మొట్టమొదటిగా సికబడి ప్రేమికులతో నమో మెహర్ బాబా ప్రార్థనా గీతంతో
ప్రారంభిద్దాం. సిగబడి ప్రేమికులందరూ కూడా ఈ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నమో మెహర్ బాబా ఎంత విశిష్టమైన ప్రార్థనా గీతం చెప్పమంటారా? 1953వ సంవత్సరం కనుల వైకుంఠంగా ఉంది ఆ వేదిక అంతా కూడా. భగవంతుడైన మెహర్ బాబా ఆ వేదిక మీద కూర్చున్నారు. కొన్ని వేల లక్షల మంది అక్కడ ఆసీనులై ఉన్నారు. ప్రభువుని చూస్తూ తన్మయులైపోతున్నారు. కన్నీళ్ళ పర్యాంతంగా వాళ్ళకి తెలియకుండానే ఆ చొక్కాలన్నీ తడిసిపోతున్నాయి. అంత ముగ్ధ మనోహర రూపంగా బాబా కనిపిస్తున్నారంటే వాళ్ళంతా ఆ వైకుంఠపురంలోని భగవంతుడు శ్రీ మహావిష్ణువు రూపంలో ఎలా అయితే కనిపిస్తున్నాడో బాబా ఆంధ్ర టూర్లో 1953లో అలా కనిపించారు అందరికి కూడా. ఆ కనిపించడం వలన బాలగోపాల రాంభద్రరాజు గారు ఈ పాటను ప్రార్థన గీతాన్ని రాసి బాబా ఎదుటన భాస్కర్ రాజు గారు, పారేపల్లి సత్యం గారు వీళ్ళందరూ కూడా కూర్చొని పాడుతుంటే బాబా అంటారు, నేను ఈ హృదయ గీతాన్ని వింటున్నాను. మళ్ళీ ఆనాటి ఆది అవతారం గుర్తుకొచ్చింది, ఆది తాళం గుర్తుకొచ్చింది. ఈ పాట మధురంగా ఉంది, మీరందరూ కూడా రాసుకోండి అని ఆ మిగతా రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. అంత అద్భుతమైన ప్రార్థనా గీతాన్ని ఇప్పుడు మన సిక్కబడి సెంటర్ వాళ్ళు ఆలపిస్తారు, ఆస్వాదించండి. అవతార్ మెహర్ బాబా కీ జై. నల్ల అధ్యక్షులు, ఈ సెంటర్ అధ్యక్షులైన నల్ల గౌరనాయుడు గారు వారు వచ్చి ఉంటే ఇక్కడ ఆసీనులు అవ్వాలి. తర్వాత ఇక్కడ కార్యకర్తలు ఒక 5-6 కుర్చీలు ఇక్కడ వేయండి. అలాగే ముఖ్య అతిథిగా ఆహ్వానించారు ఎం సుధాకర్ గారు మచిలీపట్నం. వారే ఇప్పుడు ఎంత ఫిల్మ్ అంతా తీస్తున్నారు వీడియోతో, వారు కూడా ఆ వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే విశిష్ట అతిథులు కొంతమంది పేర్లు చెప్పి రాశారు ఇక్కడ. ప్రేమ్ చంద్ జట్టి గారు, ఆయన మేరాబాద్ నుంచి వచ్చే వారు కూడా ఇక్కడ వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. అలాగే శివజట్టి గారు మేరాబాద్, అలాగే యుఎస్కే భావి గారు బెంగళూరు నెహ్రూ గుజరాత్. అలాగే ముఖ్య వక్త, ఈరోజు ముఖ్య వక్తగా వస్తున్న డాక్టర్ వై విజయసారథి గారు తాడేపల్లిగూడెం, వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈ కార్యక్రమం ఆశాంతం కూడా మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా వినండి. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు నమో మెహర్ బాబా గీతం సిక్కబడి సెంటర్ వారు. नमो मेहरु बाबा वता नमो देव देवा प्रभु नमो मेहरु बाबा वता नमो देव देवा अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदोद्धारा सकल चराचर जगदोद्धारा नमो मेहरु बाबा वता नमो देव देवा प्रभु नमो मेहरु बाबा वता नमो देव देवा जोहारुलिवे श्री मेहरु बाबा जोहारुलिवे श्री मेहरु बाबा महिनी जनिंचिन मानव रूप महिनी जनिंचिन मानव रूप इह परानंद जीवनमीव इह परानंद जीवनमीव भवभय भंजन परम पावन भवभय भंजन परम पावन नमो मेहरु बाबा वता नमो देव देवा प्रभु नमो मेहरु बाबा वता नमो देव देवा अज्ञानांधकार
शिव देवा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। स्वागत मिदुगनु प्रेमिकुलारा सत्यान्वेषकुलारा सर्वमतम्मुల సారము ఒకటని పలికే మానవులారా స్వాగత మిదుగను ప్రేమికులారా సత్యాన్వేషకులారా సర్వమతమ్ముల సారము ఒకటని పలికే మానవులారా ఇది ప్రేమయుగం అవతార యుగం ఇది ప్రేమయుగం అవతార యుగం ఇది మెహరు సగం మన ప్రగతి పదం స్వాగత విదుగను ప్రేమికులారా సత్యాన్వేషకులారా సర్వమతమ్ముల సారము ఒకటని పలికే మానవులారా దేవుడు కలడని నమ్మే వారికి నమ్మకమే ఒక భావన నమ్మిన రూపము విడువని వారికి నామస్మరణే సాధన దేవుడు కలడని నమ్మే వారికి నమ్మకమే ఒక భావన నమ్మిన రూపము విడువని వారికి నామస్మరణే సాధన ఆ ధ్యానములో ఆరాధనలో ఆ ధ్యానములో ఆరాధనలో అనుభూతిని పొందుటే దీవెన స్వాగత విదుగను ప్రేమికులారా సత్యాన్వేషకులారా సర్వమతమ్ముల సారము ఒకటని పలికే మానవులారా యుగ యుగమున ఆ దేవుడు నరుడై జన్మించుట యుగ ధర్మము సత్య సుబోధలు చేయుచు సర్వ కాపాడుట అవివార్యము యుగ యుగమున ఆ దేవుడు నరుడై జన్మించుట యుగ ధర్మము సత్య సుబోధలు చేయుచు సర్వ కాపాడుట అవివార్యము ఆ తరుణమిదే అవతారమిదే ఆ తరుణమిదే అవతారమిదే మన జీవిత గమ్యస్థానమిదే స్వాగత మిదుగను ప్రేమికులారా సత్యాన్వేషకులారా సర్వమతమ్ముల సారము ఒకటని పలికే మానవులారా ప్రేమే దేవుని ప్రతిరూపంబను పిలిసెను మెహరు బాబాగా విశ్వములో ప్రతి హృదయములో నివసించెను ప్రేమే తానుగా ప్రేమే దేవుని ప్రతిరూపంబను పిలిసెను మెహరు బాబాగా విశ్వములో ప్రతి హృదయములో నివసించెను ప్రేమే తానుగా ఆ ప్రియతముని పరమాత్మునిగా ఆ ప్రియతముని పరమాత్మునిగా దర్శించిన జన్మే ధన్యముగా స్వాగత విదుగను ప్రేమికులారా సత్యాన్వేషకులారా సర్వమతమ్ముల సారము ఒకటని పలికే మానవులారా ఇది ప్రేమయుగం అవతార యుగం ఇది ప్రేమయుగం అవతార యుగం ఇది మెహరు సగం మన ప్రగతి పదం స్వాగత విదుగను ప్రేమికులారా సత్యాన్వేషకులారా సర్వమతమ్ముల సారము ఒకటని పలికే మానవులారా अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। स्वागत मिदुगनु प्रेमिकुलारा सत्यान्वेषकुलारा सर्वमतम्मुल सारము ఒకటని పలికే మానవులారా స్వాగత మిదుగను ప్రేమికులారా సత్యాన్వేషకులారా సర్వమతమ్ముల సారము ఒకటని పలికే మానవులారా ఇది ప్రేమయుగం అవతార యుగం ఇది ప్రేమయుగం అవతార యుగం ఇది
ఒకటని పలికే మానవులారా అవతార్ మెహర్ బాబా की जय अवतार मेहर बाबा की जय बाबा मेहर बाबा नाम गान में परमधाममुनु చేర్చే శుభ సోపానము ఓ బాబా మెహర్ బాబా నామ గాన మే పరమధామమును చేర్చే శుభ సోపానము अमृत पानमो बाबा नाम में अमृत पानमो बाबा मेहर बाबा नाम गान में परमधाममुनु చేర్చే శుభ సోపానము అభయమొసగును మెహరు నామం అహముననచును మెహరు నామం అహముననచును మెహరు నామం అభయమొసగును మెహరు నామం అహముననచును మెహరు నామం అహముననచును మెహరు నామం అనుక్షణము మము బ్రోచే మెహరు నామమే అనుక్షణము మము బ్రోచే మెహరు నామమే అన్ని నామముల కన్నా ఘనతర మంత్రము ఓ బాబా మెహర్ బాబా నామగానమే పరమధామమును చేర్చే శుభ సోపానము ప్రేమ పెంచును మెహరు నామం ప్రేమ పంచును మెహరు నామం ప్రేమ పంచును మెహరు నామం ప్రేమ పెంచును మెహరు నామం ప్రేమ పంచును మెహరు నామం ప్రేమ పంచును మెహరు నామం కరుణామయమౌ బాబా దివ్య నామమే కామాధులు కడ తీర్చే కమ్మని నామము కరుణామయమౌ బాబా దివ్య నామమే కామాధులు కడ తీర్చే కమ్మని నామము బాబా మెహర్ బాబా నామగానమే పరమధామమును చేర్చే శుభ సోపానము హాయినైనా మెహర్ నామం బాధనైనా మెహర్ నామం బాధనైనా మెహర్ నామం హాయినైనా మెహర్ నామం బాధనైనా మెహర్ నామం బాధనైనా మెహర్ నామం మరి మరి తలచిన మధురం ప్రియుని నామమే పరవశములకే ప్రియతమ సుందర నామము ఓ బాబా మెహర్ బాబా నామగానమే పరమధామమును చేర్చే శుభ సోపానము ముక్తి మార్గం మెహర్ నామం సత్య సాధన మెహర్ నామం సత్య సాధన మెహర్ నామం ముక్తి మార్గం మెహర్ నామం సత్య సాధన మెహర్ నామం సత్య సాధన మెహర్ నామం నిరతము హృదిలో నిలచే మెహర్ నామమే పరమానందమునసగే పావన నామము ఓ నిరతము హృదిలో నిలచే మెహర్ నామమే పరమానందమునసగే పావన నామము ఓ నిరతము హృదిలో నిలచే మెహర్ నామమే పరమానందమునసగే పావన నామము బాబా
अवतार मेहर बाबा की जय। प्रेम अवतार मेहर बाबा की जय। मौन अवतार मेहर बाबा की जय। परवरदिगार मेहर प्रभु की जय। परस्पर परब्रह्म अवतार मेहर बाबा की जय। बाबा इज द हाईएस्ट ऑफ द हाई। मेहर बाबा सर्वोन्नతుడు, సర్వశక్తిమయుడు, సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, ఈ యుగానికి అవతార పురుషుడు. యుగం అంటే అవతార యుగం. అవతార యుగం అంటే 700 నుంచి ఒక జన్మ, 1400 సంవత్సరాలకు ఒకసారి ఒక జన్మం వస్తుందని మెహర్ బాబా ఈ అవతారంలో చెప్పారు. ఎందుచేతనంటే అవతార యుగంకి మధ్యన చాలామంది నకిలీ బాబాలు వచ్చి మేము భగవంతులు అని చెప్తున్నారు. వాళ్ళని పాదాభివందనాలు చేయించుకొని వారి చేత వాళ్ళు ప్రజల్ని ఆకట్టుకొని మహిమలు చేసి చూపిస్తున్నారు. ఈ మహిమలన్నీ పరమాత్మ అనుభవం పొందడానికి దోహదపడవు. అందుచేతన బాబా ఈ అవతారంలో గాడ్ స్పీక్, సృష్టి రహస్యం, దాని ప్రయోజనం, తన పరమార్థాన్ని తెలియజేశారు ఈ అవతారంలో. ఎందుకు చెప్పవలసిందంటే చైతన్యం బ్రహ్మం, వేదం చెప్తుంది. ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ ఈజ్ గాడ్. అనంత చైతన్యమే భగవంతుడు. ఆ అనంత చైతన్యమే యుగ యుగాల్లో రూపం తీసుకొని వస్తుంది. రూపం తీసుకొని వచ్చినప్పుడల్లా ఒక్కొక్కరు ఒక్కొక్క మతాన్ని ఆపాదించి, మతం అనే బందికానాలు అమాయక ప్రజలు బంధించి ఉదరపోసలకై వినియోగించుకుంటున్నారు. అందుకే బాబా అన్నారు, ఆల్ రిలీజియన్స్ వుడ్ మర్డర్ టు ది స్పిరిచువాలిటీ అన్నారు. అన్ని మతాలు ఆధ్యాత్మికాన్ని చిన్నాభిన్నం చేశాయి. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం అంటే ది ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఇస్ టు లవ్ గాడ్. ది గోల్ ఆఫ్ లైఫ్ ఇస్ టు బికమ్ వన్ విత్ గాడ్. భగవంతుని ప్రేమించండి, భగవంతుల్లో ఐక్యం అవడానికి సాధకులుగా ప్రయాణం చేయండి. భగవంతుని అంటే ఎవరు ఎలా తెలుస్తుంది? ఏదో చైతన్యంలో ఉన్నటువంటి మహిమలు చేసి చూపిస్తారు. మహిమలు చేసి చూపిస్తే మనం ఏమనుకుంటాం? ఈ మహిమలు చూపించినటువంటి సాక్షాత్ భగవంతుడు అనుకుంటాం. వారికి వారే భగవతానుభూతిని పొందలేదు. ఇంకొకరికి ఎలా భగవతానుభూతిని ప్రసాదిస్తారు? ప్రతి ఆత్మ పరమాత్మ అనుభవం పొందే వరకు 84 lakhs ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ అన్నారు బాబా. 84 లక్షల జన్మలు ఇస్తాం. ఈ 84 లక్షల జన్మలో ప్రతి ఆత్మ ద్వంద్వాలన్నీ అనుభవిస్తుంది. పుట్టోడుగా పుడతావు, పొడవుడుగా పుడతావు, అందగాడిగా పుడతావు, కురీపుగా పుడతావు, జ్ఞానిగా పుడతావు, అజ్ఞానిగా పుడతావు, అన్ని కులాల్లో పుడతావు, అన్ని మతాల్లో పుడతావు. ఒక కులంలో పుడితే ఇంకొక కులానికి వ్యాఖ్యానం చేస్తాం అధ్యయనం చేత. ఎందుచేతను ఆత్మస్వరూపుడుగానే నువ్వు ద్వంద్వాలన్నీ అనుభవించి తీరుతావు. ఒక మతంలో పుడితే ఇంకొక మతాన్ని వ్యాఖ్యానం చేస్తాం. ఎందుచేతను అజ్ఞానం చేత. ఆత్మకి ఆత్మస్వరూపుడుగానే నువ్వు ద్వంద్వాలన్నీ అనుభవించి ద్వంద్వాతీతుడు అయిన తర్వాత అహం బ్రహ్మస్మి, నేను భగవంతునని అనుభవం పొందుతాం. ఆ అనుభవం పొందినటువంటి వాడు సద్గురు. మానవుడు భగవంతుడైనటువంటి వాడు సద్గురు. భగవంతుడే మానవ రూపం తీసుకొని వచ్చినటువంటి వాడు అవతార పురుషుడు. అవతార పురుషుని అనుసరించినందువల్ల స్పిరిచువల్ ఎవోకినింగ్, ఆధ్యాత్మిక లబ్ధిని పొందుతాం. ఎక్కడి నుంచి వచ్చాం? పరమాత్మ నుంచి విడబడినటువంటి పరమాత్మ. మనం పరమాత్మ నుంచి విడబడినటువంటి వాళ్ళం. పరమాత్మ నుంచి విడబడి ప్రత్యేకాత్మగా పరమాత్మ మా పరిణామక్రమం చైతన్యం అన్నీ దాటి చైతన్య ఆ 7వ జ్ఞానభవంలో వచ్చేసరికి నేను భగవంతుని అనే అనుభవాన్ని పొందుతాం. ఆ అనుభవం పొందినటువంటి సద్గురు. దైవానుభవం, దైవమే మానవ రూపం తీసుకుని వచ్చినటువంటి అవతార పురుషుడు. అవతార పురుషుడు జీవించి ఉన్న జీవితం దేహం లేకపోయినప్పటికీ రాతి స్థితిలో ఉన్న ఆత్మకు కూడా ముక్తిని ప్రసాదించగలరు. సద్గురువులు మాత్రం దేహం చాలించిన తర్వాత భగవంతుని ఐక్యమైపోతారు. వారు మళ్ళీ భౌతికమైన లబ్ధిని ప్రసాదించగలరు కానీ ఆధ్యాత్మికగా ఒక్క గీటరాయిని కూడా దాటించలేరు. కాబట్టి ఆధ్యాత్మిక మనం పరిపూర్ణం అవ్వాలంటే అవతార పురుషుడు ఒక్కడే శరణ్యం. ఆత్మ ఈ దేహాలన్నీ అనుభవం పొందుతుంది. అంచేతన మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే బాబా చెప్పారు, ఈ అవతారంలో నా దేహానంతరం 77 నకిలీ బాబాలు వస్తారు. వాళ్ళందరూ కూడా మనకి ఆ ప్రజల్ని మంచి సంస్కారాలు, మంచి సంస్కారాలు బంధనే, చెడు సంస్కారాలు బంధనే. ఇనప గొలుసులతో బంధించిన బంధనే, బంగారపు గొలుసులతో బంధించిన బంధనే. బంధరహితుడు అవ్వాలి అంటే అది వశం కాదన్నాడు బాబా. చక్కని ఉదాహరణ చెప్పాడు. ఈ చిన్న కళ్ళు ఈ విశాల ప్రపంచాన్ని చూస్తున్నాయి. కానీ నీ కళ్ళు నువ్వు చూడాలంటే ఒక దర్పణం ఉండాలి, అద్దం ఉండాలి.
అర్థం లాంటి వాడు సద్గురువు. నీవెవరో నీకు ఎరుకుపరుస్తాడు. నీవెవరివి? నీవు భగవంతుడివి, కానీ భగవదనుభవం నీకు లేదు. నువ్వు అనంత చైతన్యమే భగవంతుడు. ఆ చైతన్యం నేను ప్రసాదించడానికే నేను మానవ రూపం తీసుకొని భూమి మీదకి వస్తుంటాను. ఆ అనంత చైతన్యం భగవంతుడు, పరిమిత చైతన్యం మానవుడు. పరిమితాత్మ అనంతాత్మగా చైతన్యంలో ఎదగాలంటే అవతార పురుషుని అనుసరించాలి. అవతార పురుషుడు ఎలా తెలుస్తుంది? మనకి సద్గురు సూచించినటువంటి వాడు మాత్రమే అవతార పురుషుడు. అవతార పురుషుడు చాలామంది అవతార పురుషుడు అని చెప్పుకుంటున్నారు. వాళ్ళంతా సద్గురువులు మాయని దాటినట్టు వాళ్ళు. మాయని దాటినట్టు వాడే మాయని దాటినట్టు వాడు మాత్రమే అవతార పురుషుని సూచించుతారు. ఆ సూచించినటువంటి వాళ్ళని మనం అనుసరించడం వల్ల మనం పరమాత్మ అనుభవం పొందుతాం. ఆ అనుభవం పొందే వరకు 84 లక్షల జన్మలు ఇస్తాం. ఈ 84 లక్షల జన్మలో ద్వంద్వాలైన అనుభవాలు పొందుతాం. ద్వంద్వాతీతుడు అయిన తర్వాత నేను భగవంతునైన అనుభవం పొందే వరకు లక్షలాది జన్మలు ఇస్తూనే ఉంటాం, సస్తూనే ఉంటాం, పుడుతూనే ఉంటాం. కాబట్టి ఆ అవకాశాన్ని మనం వినియోగించుకోవాలంటే నకిలీ బాబాలను అనుసరించినందువలన ఏ రకమైన లబ్ధిని పొందలేం. దేహం అంతా మనం 84 లక్షల జన్మలు ఎత్తిన ప్రతి ఒక్కడు సుఖ దుఃఖాలు అనుభవించక తప్పదు. కాబట్టి ఆ అవకాశాన్ని మనం వినియోగించుకోవాలంటే ఎల్లప్పుడూ థింక్ మీ ఆల్వేస్, రిమెంబర్ మీ కాన్స్టెంట్లీ, ఐ విల్ హెల్ప్ యూ అన్నాడు బాబా. ఆ అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. ఈ దేహం అనేది కొన్ని కణములతో తయారైపడింది. ఉదాహరణకి బాబా చెప్పింది, ఈ దేహానికి కొన్ని కణములతో తయారైంది. అది సంస్కారాలు లేనటువంటి దేహం. ఇది సంస్కారాలతో కూడిన దేహం. ఒక కణంకి ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, శరీరం అందరికీ బాగా తెలుస్తుంది. అలానే ఎవరు శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా ఏ రకమైన ఇబ్బంది పడుతున్నా అవతార పురుషుని దేహం సంస్కారాలు లేనటువంటిది. ఆ అన్ని కర్మలు, ఈ విశ్వంలో ఉన్న అన్ని కర్మలతో కూడినటువంటిది. ప్రతి వారికి కూడా శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా ఏ రకమైన ఈతి బాధ వచ్చినా ఆయనకి తెలియకుండా ఉండదు. కాబట్టి అందుకే సర్వమును పొందుటకు నన్ను ఏదీను కోరకుమన్నాడు. కాబట్టి మనం ఆయన అనుసరించ, ఆయన సర్వం తెలిసినటువంటి వాడు కాబట్టి మనం ఏది ఆయన అడగవలసిన పని లేదు. మనకి బాబా ఇంకొక విషయం చెప్పారు ఏంటంటే, సరే అవతార్ మెహర్ బాబాకి జై.